నమస్తే అండి. మనం చూస్తున్నది అన్నం. చాలామంది అన్నం మిగిలిపోయిందని బయట పడేస్తుంటారు. కానీ ఈ అన్నంతో అనేక రకాలైనటువంటి స్నాక్స్ కానీ వంటకాలు చేసుకోవచ్చు అనమాట. ఈ కొత్తగా మీకు రుచికరంగా ఉండే విధంగా ఈరోజు స్నాక్స్ కురుకురలతో స్నాక్స్ చేయబోతాను. ఇవి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. అందుకోసం బయట షాపులు కొనకుండా ఈ పిల్లలకి చాలా ఇష్టంగా ఉండే ఈ కురుకురేలను చేసుకోబోతాను. ముందుగా ఇవన్నీ తీసి పెట్టుకోవాలి. మనకు మిగిలిపోయిన రైసు, వైట్ రైసు, కార్న్ పౌడర్, కొద్దిగా కార్న్ పౌడరు, శనగపిండి, ఈ మూటిని తీసుకుంటే మనం కురుకురేలు ఈజీగా చేసుకోవచ్చు రుచికరంగా. ముందుగా ఈ అన్నాన్ని మిక్సీలో వేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, అన్నాన్ని మిక్సీలో మెత్తగా వేసుకున్నాం. చూడండి, ఆ విధంగా ఎట్టుంది చూడండి, ఆ విధంగా మెత్తగా వేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, ఆ విధంగా గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి దాన్ని. చూడండి, అన్నాన్ని మెత్తగా చేసుకున్నాం. ఇందులో మనం తీసి పెట్టుకున్న శనగపిండిని కలుపుకోవాలి. అందులో వేసి 4 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. ఇందులో కార్న్ పౌడర్ కూడా వేసుకోవాలి. 3 స్పూన్లు కార్న్ పౌడర్ వేసుకుంటే సరిపోద్ది. ఇందులో కొద్దిగా సాల్ట్ తగినంత వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వచ్చి పసుపు, 1 టీ స్పూను కారం, ఇష్టం ఉన్నవాళ్ళు పెంచుకోవచ్చు. చాట్ మసాలా పౌడర్ 1 స్పూన్ కలుపుకోవాలి. ఇందులో వచ్చేసి మ్యాగీ మసాలా పొడిని కలుపుకోవాలి 1 స్పూను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, రుచికరంగా ఉంటుంది. వీటన్నిటిని కలుపుకోవాలి. ఇవన్నీ కలిపితేనే మనం ఈజీగా చేసుకోవచ్చు కురుకురేలు. ఇందులో 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేత్తో బాగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి బాగా. వీటిలో వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. ఈ విధంగా మిగిలిపోయిన అన్నంతో చాలా రకాలు చేసుకోవచ్చు స్నాక్స్గా. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టపడేది కురుకురేలు. మనం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటారు బయట కొనిమని చెప్పేసి. అలాంటి బాధ తప్పించుకోవాలంటే మనం రుచికరంగా ఇంట్లో ఈ విధంగా కురుకురేలు చేసుకోవచ్చు. ఇందులో అన్నీ మనకు ఉపయోగపడేటివి, అందువల్ల ఆరోగ్యకరం కూడా. అందుకోసం మీకు ఈరోజు ఈ కురుకురేలే ఎందుకు ఎన్నుకున్నాం అంటే పిల్లలకి ఇష్టంగా తింటారు కాబట్టి ఈరోజు కురుకురేలు చేసుకోబోతాను. చాలా ఇష్టం అన్నమాట పిల్లలకి. చూడండి, మెత్తగా కలుపుకున్నాం పిండిని. ఇప్పుడు మనం కురుకురేలు చేసుకోవాలి. అందుకోసంగా ఒక కవర్ తీసుకోవాలి. ఆ కవర్ని తీసుకొని కట్ చేసుకొని అందులో ఆ పిండిని దాంట్లో పెట్టుకోవాలి. చూడండి, ఆ విధంగా ఆ కవర్లో పెట్టుకోవాలి. ఆ కవర్ నిండా ఆ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఈ కవర్లో వేసేసి గట్టిగా రబ్బర్ బ్యాండ్తో వేసుకోవాలి. చూడండి, ఆ విధంగా. ఈ విధంగా కాకుండా కారపు సుట్లు ఉంటాయి, మామూలుగా లావు రంధ్రాలు ఉంటాయి, అలాంటి వాటితోనైనా మనం చేసుకోవచ్చు. మనం పిండి కట్టుకున్న కవర్ని మామూలుగా చివరిని కొద్దిగా కట్ చేసుకోవాలి. చిన్న రంధ్రం మరీ పెద్దది కాకుండా. చూడండి, ఆ విధంగా. చూడండి, ఆ విధంగా రంధ్రం చూసుకోవాలి. మరీ పెద్దదిగా లేకుండా చిన్నదిగా లేకుండా చూసుకోండి. పైన ఒక బాండలు పెట్టి అందులో నూనె వేడి చేసుకున్నాం. ఇప్పుడు మనం పిండిని ఒక ప్యాకెట్లో పెట్టుకున్నాం కదా. చూడండి, ఆ పిండిని ఆ నూనెలో బాగా కాగున్న నూనెలో ఆ విధంగా కట్ చేసుకోవాలి ముక్కలుగా. హోల్స్ కూడా కొంచెం పెద్దదిగా చేసుకుంటే మనకు ఆ కురుకురేలు లావుగా వస్తాయి. చూడండి, ఆ విధంగా కట్ చేసుకోవాలి, లేకపోతే కట్ కాదు. ఇది ముక్కలుగా కావాలంటే కట్ చేసుకోవాలి. కత్తిరి పట్టుకొని ఒక చేత్తో దాన్ని ఒత్తుతూ కట్ చేసుకోవాలి. నూనె కాగి ఉండాలి. చూడండి, ఈ విధంగా మాడిపోకుండా గరిటతో అనుకుంటూ ఉండాలి. ఈ కురుకురేలు ఈజీగా ఇంట్లో ఇలా చేసి పెట్టుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు స్నాక్స్గా. ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోండి ఈ విధంగా. చూడండి, చూసుకొని కాగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఆ విధంగా ఒక్కరే ఈజీగా చేసుకోవచ్చు ఈ కురుకురేలు. కాకపోతే కొద్దిగా కట్ చేసేది కొంచెం ఇబ్బంది. అది కట్ చేసుకోగలిగితే చాలా ఈజీ. అది లెఫ్ట్ హ్యాండ్తో కానీ ప్యాకెట్ పట్టుకొని
రైట్ హ్యాండ్తో కత్తిరి తీసుకొని కానీ కట్ చేస్తే ముక్కలు ముక్కలుగా చాలా ఈజీగా అయిపోద్ది. రెండో మనిషితో అవసరంలే, ఇంత ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఈ కురుకురేలు. ఇందులో ఖర్చు కూడా తక్కువ. మనం ఎక్కువగా పిల్లలు ఈ స్నాక్స్గా తినేదానికి కురుకురేలనే ఇప్పిమని ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి పిల్లలకు ఇంట్లో మనం చేసి పెడతాం కాబట్టి ఆరోగ్యకరంగా ఉంటాయి. వాళ్ళకు కూడా నచ్చిన విధంగా మనం ఈ విధంగా కురుకురేలు చేసి పెడితే చాలా రోజులు ఉంటాయి, 10-20 రోజులు ఉంటాయి. పిల్లలకు స్నాక్స్గా పెట్టచ్చు, వాళ్ళు ఇష్టంగా తింటారు. కురుకురేలు అంటేనే పిల్లలు చాలా ఇష్టం అన్నమాట వాళ్ళకి. ఇవి ముక్కలు చేసి నూనెలో వేసిన తర్వాత అంటుకోకుండా ఆ విధంగా మామూలుగా విడివిడిగా అనుకోవాలి. ఎక్కువ మాడిపోకుండా కూడా చూసుకోవాలి. మనం మిగిలిన అన్నంతో కొత్తగా రుచికరంగా ఈ కురుకురేలు ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు చేసుకోండి. ఈ విధంగా ఈజీగా చేసుకోండి, పిల్లలకు నచ్చే విధంగా చేయగలిగితే చాలా ఆనందిస్తారు పిల్లోళ్ళు తినేదానికి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కాలిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం. ఈ విధంగా కూడా కురుకురేలు తినవచ్చు. కాకపోతే పిల్లలు ఈ బయట షాపులోకి కొనకుండా ఉండాలంటే ఈ కురుకురేలను చాలా రుచికరంగా చేసుకోవాలి. అందుకోసంగా వీటిలో కొన్ని ఈ కారపొడి, సాల్ట్ ఇలాంటివన్నీ వేసుకోగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి. మన పిల్లలు బయట షాపులో కొనే కురుకురేలాగా ఉండాలనుకుంటే కొన్ని వచ్చేసి మసాలాలు వేసుకోవాలి. ఇందులో ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా కారం, కొద్దిగా చాట్ మసాలా పౌడరు, కొద్దిగా మ్యాగీ మసాలా పౌడరు. ఈ విధంగా కలుపుకోవాలి. తీసి పెట్టుకున్న కురుకురేలు రెడీ అయ్యాయి కదా, వాటిని ఆ మసాలాలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు తినేదానికి మన బయట షాపులో లాగా ఉంటాయి. ఆ విధంగా చూడండి, ఆ విధంగా మసాలా బాగా కలిసేటట్టుగా ఆ కురుకురేలను ఆ విధంగా అనుకోవాలి. ఆ విధంగా కలుపుకుంటే చాలా టేస్టీగా అవుతాయి. చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తినే కురుకురేలు స్నాక్స్ అంగట్లో లాగా మనం తయారు చేసాము. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పిల్లలకు చాలా ఇష్టం అన్నమాట. ఈ విధంగా ఈజీగా చేసుకోండి. ఇలాంటివన్నీ ఈజీగా చేసి చూపిస్తుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి తెలియజేస్తే పిల్లలకు ఈ విధంగా చేసి పెడతారు కాబట్టి టేస్టీగా చేసుకోవడానికి వీలవుద్ది. ప్రతి ఒక్కరు చేసుకోండి ఈ విధంగా. నమస్తే.